10/5/2025 సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు అధికారంగా మొదలవుతాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎయిర్పోర్ట్తో సహా హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది. ఈ ఏర్పాట్లన్నీ దాదాపు తుది దశకి చేరుకున్నాయి. ఇప్పటికే 95 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారు. మరికొంతమంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి రానున్న 2 రోజుల్లో వస్తారు అని మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు. వీరికి తోడు 28 మంది మిస్ వరల్డ్ సంస్థ నుంచి నిర్వహణ ప్రతినిధులు, 17 మంది సహాయకులు వచ్చారు. గత వారం రోజులుగా వస్తున్న అతిథులు అందరినీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతూ వారికి బస ఏర్పాట్లను టూరిజం శాఖ కల్పించింది. విదేశీ ప్రతినిధులు బస చేసిన ట్రిడెంట్ హోటల్ దగ్గర పోలీసులు భారీ భద్రత కల్పించారు. వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్లు విభిన్న కార్యక్రమాలు, తెలంగాణలో ఉన్న చారిత్రక పర్యాటక ప్రదేశాల సందర్శనలో పాల్గొంటారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ, మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా మిస్ వరల్డ్ కంటెస్ట్లో భాగంగా చేపడుతున్నారు. ఏర్పాట్లపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. ప్రకృతి పర్యావరణ పరంగా అన్ని హంగులు ఉన్న తెలంగాణ ఆ రంగంలో వెనుకబడింది అని, ఇకపై తప్పకుండా తెలంగాణ రండి, పర్యటించండి అనే నినాదాన్ని విస్తృతంగా ప్రపంచవ్యాప్తం చేయాలి అని ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా పర్యాటక రంగం పెరగడం, పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఈవెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం దేశ విదేశాలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రధాన ఎయిర్పోర్ట్లలో ప్రచారం కల్పిస్తుంది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పరిమిత సంఖ్యలో సామాన్యులకు కల్పించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 5 కేంద్రాల్లో 1000 మందికి చొప్పున మొత్తం 5000 మందికి మిస్ వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.